శ్రీమాత్రే నమ. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన దేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెనుగు చేశారు. ఆ గ్రంథం చదువుతున్నాం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాంజగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథలను వివరిస్తున్నారు. జనమేజయుడికి వ్యాస భగవానుడు దేవీ భాగవత గాథలను వివరిస్తున్నారు. మహిషాసురుడు జన్మించాక అమ్మవారి గురించి తపస్సు చేసి అనేకమైన వరాలు పొంది ఆ తర్వాత ముల్లోకాలను జయించడం కోసం దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ముందుగా దేవేంద్రుడికి ఒక వర్తమానం పంపించాడు. నువ్వు లొంగిపో, లేకపోతే నిన్ను ఓడిస్తాము అని. దేవేంద్రుడు ఆ దూతను పంపించేశాక దేవేంద్రుడు కూడా యుద్ధ సన్నాహం మొదలుపెట్టాడు అని వ్యాస భగవానుడు జనమేజయుడితో చెప్పాడు. దేవేంద్రుడు అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఇందాక అతని దూత వచ్చాడు. దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా, యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలట. అలా అయితే దయదలిచి మనని బతకనిస్తాడట. భృత్యులైన వారి మీద ఎవరైతే లొంగిపోతారో వాళ్ళ మీద కోపగించట, లేకపోతే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు అని. దేవనాయకులారా, ఏం చేద్దామో చెప్పండి. దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు కదా. అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును, ఈ మహిషాసురుణ్ణి అసలు ఉపేక్షించకూడదు. బుద్ధి బలము బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇలాంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టుబడి ఉండే మంచివారితో కానీ ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమం కాదు, గౌరవం కాదు అని దేవేంద్రుడు అన్నాడు అని అష్టదిక్పాలకులతో చెప్తున్నాడు. పోనీ యుద్ధానికి దండెత్తితే సాహసం అవుతుందేమో అని శంకిస్తున్నాను. ఎందుకంటే వాడు చాలా వరాలు పొందాడు. వరదాన దర్పితుడు. దేవదానవ మానవుల వల్ల మరణం లేదట వాడికి. అది కాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు కదా. అందుకని బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అనిపిస్తోంది. ఇంగితజ్ఞులు, నిస్సంగులు, నిస్పృహులు, సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అనవసరం. వాడి బలాలను బలమో అబలం క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయము. ఈలోగా మనం స్వర్గలోకంలో ఉన్న దుర్గాలను పటిష్టం చేసుకోవాలి. సర్వ సన్నాహాలు చేయాలి. జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పన్నైనా బాగా ఆలోచించి చేయాలి. అది బుద్ధిమంతుల లక్షణం. హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది అన్నాడు ఇంద్రుడు. విచార్య ఖలు కర్తవ్యం కార్యం బుద్ధిమతా సదా సాహసా విహితం కార్యం దుఃఖదం సర్వథా భవేత్. దానవుల పట్ల భేదోపాయం పనికిరాదు. దేవతలలో శత్రుత్వం అనే విషయంలో వాళ్ళంతా ఎప్పుడూ ఏకాభిప్రాయమే. అందుకని దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం, తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. సాహసం అన్ని వేళలా పనికిరాదు కదా. ఒక్కోసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియక మందు మింగితే ఏమవుతుంది? సర్వథా తద్భవేన్నూన మగ్నాతం ఔషధం యథ అంటారు కదా. జనమేజయ అని వ్యాస మహర్షి చెప్తున్నారు. ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి మాహిష్మతి నగరానికి చారులను పంపించారు. ఆ చారులు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారాన్ని తెలియజేశారు. ఇంద్రుడు వెంటనే బృహస్పతిని కబురు చేశాడు. బృహస్పతితో ఈ విషయం చర్చించాడు. ఇంద్రుడు దేవేంద్రుడు
బృహస్పతి అంటున్నాడు, మహామతి బృహస్పతి, మీరు దేవగురువులు, రాజనీతి తెలిసిన వాళ్ళు, సర్వజ్ఞులు. మహిషాసురుడు మదమత్తుడై స్వర్గం మీదకి దండెత్తబోతున్నాడు. దాన్ని ఎదుర్కోవాలి, ప్రతిక్రియ చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించి మీరు సలహా చెప్పండి. విపత్కర పరిస్థితుల్లో మీరు తప్ప నాకు మరొక దిక్కు లేదు. అటువైపు రాక్షసులకు శుక్రాచార్యుడు ఉన్నాడని మీకు తెలుసు కదా. అంటే అప్పుడు ఇంద్రుడి మాటలు విన్న బృహస్పతి చాలా దీర్ఘంగా ఆలోచించాడు. మెల్లగా సాలోచనగా పలికాడు, ఇంద్ర, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు ఎప్పుడైనా దైవాధీనాలే. జరగవలసింది ఎలాగో జరుగుతుంది, దాన్ని ఎవరూ తప్పించలేరు. అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే కదా. రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవరికి ఏది రాదు. ముక్తి అసలే రాదు, అది పూర్తిగా దైవాధీనం. అయినా ధ్యానము, తపస్సు లాంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా. సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి, అది లేకుండా ఏది సిద్ధించదు. ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి. దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలి తప్ప నిందలకు దిగకూడదు. కృతే పురుషకారేపి యది సిద్ధిర్న జాయతే న తత్ర దూషణం తస్య దైవాధీనే శరీరిణి. యుద్ధాలలో ప్రధానంగా చెప్తున్నారు బృహస్పతి, జయోపలబ్ధి అనే మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు. యుద్ధంలో విజయం పూర్తిగా దైవాధీనం. బలవంతుడు ఓడిపోవచ్చు, బలహీనుడు గెలవచ్చు. అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు, బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు. పిరికివాడికి జయం లభించవచ్చు, మహాశూరుడు పారిపోవచ్చు. అంత దైవాధీనం. విచారించి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. దుఃఖమే మిగులుతుందో సుఖమే మిగులుతుందో. దుఃఖాలలో ఉన్నప్పుడు దుఃఖాధికులను చూసి, సుఖాలలో ఉన్నప్పుడు సుఖాధికులను చూసి, అంటే మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళని, మనకంటే ఎక్కువ సుఖపడుతున్న వాళ్ళని చూసి మనం ఓదార్చుకోవాలి, నిగ్రహించుకోవాలి. అంతేకాని ఈ సుఖ దుఃఖాలనే శత్రువులకు మనకు మనంగా బందీలం కాకూడదు అని బృహస్పతి చెప్పారు. దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్, సుఖే పశ్యేత్ సుఖాధికాన్, ఆత్మానం హర్ష శోకాభ్యాం శత్రుభ్యామిన నార్పయేత్. రెండు రకాల పరిస్థితుల్లోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం. అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నింటికీ మించింది. ధైర్యమే సహన శక్తిని ఇస్తుంది. రెండింటికి సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ జరగదు. నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అనే స్థితికి అప్పుడు చేరుకుంటారు. బృహస్పతి చెప్తున్నారు, ఇంద్ర, ప్రాణానికి క్షుత్ప్రిపాసలు, మనస్సుకి శోకమూర్ఛనలు, శరీరానికి జరామృత్యువులు, వీటన్నిటినీ కూడా షడ్ఊర్ములు అంటారు. వీటికి అతీతంగా ఉండడమే శివత్వం. ఇవన్నీ నావి కావు, శరీరానివి. ఈ శరీరము నేను ఒకటి కాదు, నేను పూర్తిగా శరీరానికి విభిన్నుడను అనుకోగలిగితే, ఎవరైతే అలా అనుకుంటారో వాడు సదా సర్వదా సుఖిస్తాడు, నిత్య సంతోషి. నేను ప్రకృతి కాదు, నేను వికృతి కాదు, నాకు దుఃఖమేంటి? ఇలా ఆలోచించు సురాధ్యక్ష. మానసికంగా నిర్మమత్వం అలవర్చుకో. దుఃఖ నాశనానికి ఇది మొదటి ఉపాయం. మమత, నాది నాది అనుకోవడం అనేది పరమ దుఃఖాన్ని కలిగిస్తుంది. నిర్మమత అనేది పరమ సుఖాన్ని కలిగిస్తుంది. సంతోషాన్ని మించిన సుఖం లేదు. మమత పరమం దుఃఖం, నిర్మమత్వం పరం సుఖం, సంతోషాద పరం నాస్తి, సుఖస్థానం శచీపతే. బృహస్పతి చెప్తున్నారు, ఇలా మమకారాన్ని చంపుకోలేకపోతే పోనీ భవితవ్యం మీద ఖచ్చితమైన వివేకమైన ఉండాలి. ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సిందే, అలా తప్ప అవి నశించవు. యద్భావి తద్భవత్యేవ. ఇక సుఖ దుఃఖాలకు చింతించాల్సిన అవసరం ఏముంది అని అవగాహన ఉండాలి. నీ స్వబుద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సుఖాలు పుణ్యక్షయం కోసం, దుఃఖాలు పాపక్షయం కోసం. సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చయిపోతాయి.
సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కరిగిపోతాయి. అందుకని వివేకవంతుడు ఎప్పుడు సుఖరహిత స్థితినే హర్షిస్తాడు. సుఖం క్షయాయ పుణ్యస్య దుఃఖం పాపస్య మారిష తస్మాత్ సుఖక్షయే హర్ష కర్తవ్య సర్వథా బుధై. సురాధిప, బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, యథావిధిగా జరగాల్సింది జరుగుతుంది అని బృహస్పతి దేవగురువు వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం దేవేంద్రుడికి వదిలిపెట్టేశాడు. దేవేంద్రుడు అడుగుతున్నాడు, గురుత్తమ, అయితే యుద్ధ ప్రయత్నం చేస్తాను, మహిషుణ్ణి సంహరిస్తాను. ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు కదా. ఏ ప్రయత్నమో చేయని వాడిని ఎవరు అభినందించరు. అందుచేత యుద్ధోద్యోగమే చేస్తాను. యతులకు జ్ఞానమే అలంకారం, ద్విజులకు సంతోషమే అలంకారం, ఐశ్వర్యకాంక్షులకు శత్రు సంహార ప్రయత్నమే అలంకారం. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమశత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఉద్యమం చేసి లోగడ నముచి మొదలైన రాక్షసులను నేను సంహరించాను. అలాగే ఈ మహిషాసురుడిని కూడా తుదముట్టిస్తాను. గురువర్య, నువ్వే నా బుద్ధిబలం, వజ్రాయుధమే నా బాహుబలం, హరిహరులు సహాయకులు. నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు ఆశీర్వదించండి, రాక్షస సంహారకాలైన మంత్రాలను జపించండి అన్నాడు. ఆ మాటకు బృహస్పతి చిన్నగా నవ్వాడు. శచీపతి, యుద్ధానికి దిగమని నేను నిన్ను ప్రేరేపించడం లేదు, అలాగా నివారించడం కూడా లేదు. యుద్ధాల్లో జయాపజయాలు ఎప్పుడు సందేహాస్పదాలే కదా. జరగవలసింది జరుగుతుంది, ఇంతే నేను చెప్పగలిగింది. రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు. అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి ఉండేవాడిని కదా అని. నేను చాలా తెలివైన వాడిని అని ప్రసిద్ధి, కానీ ఆ తెలివితేటలు ఏనాడు నాకు అక్కడికి రాలేదు. కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి. సిద్ధి ఎప్పుడూ దైవాధీనమే, అది మర్చిపోకూడదు అని సలహా ఇచ్చారు. బృహస్పతి చేసిన ఉపదేశాన్ని గ్రహించి శచీపతి వినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మహిషాసురుడు దండెత్తి రానున్న విషయం చెప్పి సహాయం అభ్యర్థించారు. శంకరుణ్ణి వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెళ్దాం, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనం అయిపోతాడు. కాబట్టి మనం అలా చెయ్యొద్దు, విష్ణుమూర్తితో ఆలోచిద్దామని బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి సలహా ఇచ్చాడు. అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు. యుద్ధమే కర్తవ్యమని, భయపడవలసిన పని లేదని, మహిషాసురుణ్ణి సంహరిద్దామని మహావిష్ణువు కూడా సలహా ఇచ్చారు. దాంతో ఎవరి వాహనాలను వారు అధిరోహించి మహాసేన సమేతులై కథన రంగానికి బయలుదేరారు. దేవతలకు దానవులకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. కానీ మహిషాసురుడు ఎలాంటి వాడు? అనేక వరాలు పొందినవాడు. దేవతల్లో కానీ మానవుల్లో కానీ రాక్షసుల్లో కానీ అతన్ని ఓడించగలిగిన వాళ్ళు లేరు. దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, ప్రాస, ముసల, పరస్వధ, గద, పట్టిష, శూల, చక్ర, శక్తి, తోమర, ముద్గర, బిందిపాల, హలాది దారుణాయుధాలతో తీవ్రంగా తలపడ్డారు. రకరకాల అస్త్రాలతో పరస్పరం సంహరించుకుంటున్నారు. మహిషాసురుడి సేనాని చిక్షురుడు గజారూఢుడై ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో గాయపరిచాడు. ఇంద్రుడు తేరుకొని అర్ధచంద్రాకార బాణంతో ఆ చిక్షురుడి గుండెను గాయపరిచాడు. వాడు మూర్ఛపోయాడు. అదను గమనించి ఇంద్రుడు ఏనుగు మీద అవతలికి వెళ్ళాడు. ఇది చూసి మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు. బిడాలుడు అనే దండనాయకుడిని ఇంద్రుడిపైకి పంపించాడు. వాడు మరొక మదగజాన్ని ఆరోహించి వస్తుంటే శచీపతి 10 బాణాలు వేశాడు. వాడు వాటిని తొత్తు నీల చేసి 25 బాణాలు ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది. ఇంద్రుడు గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండం విరిచేశాడు. అది ఘీంకరిస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తింది. రాక్షస సైనికులు చాలామంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్ళీ ఇంద్రుడితో తలపడ్డాడు. మళ్ళీ ధనుర్యుద్ధం సాగింది.
ఇంద్రుడు కుమారుడు జయంతుడు తోడై ధనుర్విద్య కౌశలం ప్రదర్శించాడు. ఒకేసారి త్రాచుపాముల్లాంటి 5 బాణాలు ప్రయోగించి బిడాలుడిని సంహరించాడు. దేవసైన్యం జయధ్వానాలు చేసింది. దుందుభులు మారుమ్రోగాయి. ఇంద్రుణ్ణి జయంతుణ్ణి దేవతలంతా ప్రశంసించారు. అప్సరసలు అభినందించి నృత్యం చేశారు. ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే తామ్రుణ్ణి పంపించాడు. వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలాగా దేవసైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించాడు. అతన్ని తామ్రుణ్ణి వరుణుడు ఎదిరించాడు. యముడు దండాయుధుడే సహకరించాడు. దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుణ్ణి చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. తామ్రుడు 100 ధనుస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు సకల దిక్పాలకుల మీద, దైవ సైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపించాడు. అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి తుదుముట్టించారు. దానవ సేనా శిబిరంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అంతా భయాతురులయ్యారు. ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. గదాయుధం ధరించి కదిలి వచ్చాడు. ఆ రోజే దేవతలందరినీ మట్టు పెడతాను అంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగునెక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు. శచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. మహిషుడు కత్తి దూశాడు. ఇద్దరికి ద్వంద్వ యుద్ధం భీకరంగా జరిగింది. మహిషాసురుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవ సైనికులను మట్టి కరిపిస్తున్నాడు. సర్వలోక సంహారకమైన శాంబరీ విద్యను స్మరించాడు. అది మునులను కూడా మోహపరిచే విద్య. కోటానుకోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమం ఆవిర్భవించారు. దేవవాహినిని చీల్చి చెండాడుతున్నారు. చకారాషు తదా దైత్యో మాయాం మోహకరీం కిలాం శంబరీం సర్వలోకగ్నిం మునీనామసి మోహినీం కోటిశో మహిషాస్తత్ర తద్రూపాస్తత్పరాక్రమాః దదృశుస్సాయుధా సర్వే నిఘ్నంతో దేవవాహినీం. భద్రపాణికి మతిపోయింది. భయంతో వణికిపోతున్నాడు. యమవరుణాదులు ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడక నిశ్చేష్టులై నిలబడిపోయారు. దేవసేనల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందరినీ భయం అలుముకుంది. పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తులను తలుచుకుంటున్నారు. తలుచుకున్న క్షణంలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంబరీ విద్య అని గ్రహించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పని చేసిన వీరుడు అన్నట్టు మహిషాసురుడు తేరిపారి చూశాడు. త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. పరిగ ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధక ప్రభృతి దండనాయకులు మహిషుడికి బాసటగా నిలిచారు. ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకు వచ్చారు. శరవృష్టి కురిపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది. జూలు దులిపి సింహాల్లాగా విక్రమించారు. రాక్షస సేనలను ఎదిరించారు. అంధకుడు ధనస్సును చెవిదాకా ఎక్కుపెట్టి విషసిక్త బాణాలను పరంపరగా ప్రయోగిస్తున్నాడు. వాసుదేవుడు ఆ బాణాలను అన్నింటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఉన్నట్టుండి అంధకుడు శివుడి మీదకి దృష్టి సారించాడు. ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ముసల, గద, శక్తి, పరస్వదాది భీషణ ఆయుధాలతో విరుచుకుపడ్డాడు. 15 రోజుల పాటు వీరిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. త్రినేత్రుడు యముడితో, అసిలోముడు వరుణుడితో కలియబడ్డారు. హోరాహోరీ పోరాటం సాగుతోంది. ఎవరికి తీసిపోవడం లేదు. మహిషుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. బాధ తట్టుకోలేక గట్టిగా మూలిగి నిట్టూర్చాడు. మహావిష్ణువు తన కుడి చేతితో నిమిరి ఓదార్చాడు. గరుడు క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి తన శారంగ ధనస్సును అందుకుని దశ దిశలకు బాణాలను పిడుగుల్లా కురిపించాడు. అది చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు వైపు దృష్టి సారించాడు. బాణాలకు బాణాలతో సమాధానం చెప్పాడు. శౌరికి తీవ్రమైన కోపం వచ్చింది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. విజయ గర్వంతో వికటాట్టహాసం చేశాడు. సుదర్శనాయుధం గురి తప్పి విఫలం కావడం
కని విని ఎరుగని అంశం. శౌరి మహావిష్ణువు ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవతలు హాహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్న శ్రీహరి తన కౌమోదకి గదను గురిచూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి వాడి తలకు ఢీకొంది. కర్లు బర్లుగమ్మాయి. రథం నుంచి నేల మీదకి దొర్లి పడ్డాడు. మహిషాసురుడి సేనానాయకుడైన అంధకుడల కింద పడేసరికి మహిషాసురుడికి కోపం వచ్చింది. మతిపోయింది. పిచ్చి కోపంతో వెర్రి కేక వేశాడు. రంకెలు వేస్తూ రమానాథుడు మహావిష్ణువు వైపు దూసుకొచ్చాడు. శ్రీహరి విషిక వృష్టి కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. దున్నపోతు మీద జడివాన అన్నట్లుంది. ఈసారి శ్రీ మహావిష్ణువు కౌమోదకితో వాడి శిరస్సు మీద బలంగా మోదాడు. వాడు స్పృహ కోల్పోయాడు. మహిషాసురుడు దేవతలందరూ కేరింతలు కొట్టారు. దైత్యులు హాహాకారాలు చేశారు. కానీ వాడు వరం ఉంది కదా. వాడు మరుక్షణంలో మహిషాసురుడు తేరుకున్నాడు. పరిఘను రివ్వురివ్వున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి శ్రీహరి శిరస్సుకు తగిలింది. తగలమేయడమేంటి, శ్రీహరి మూర్ఛపోయాడు. గరుత్మంతుడు పరిస్థితి గమనించి రణరంగం నుంచి శ్రీ మహావిష్ణువుని తీసుకెళ్ళిపోయాడు. దేవతల హాహాకారాలు, రాక్షసుల ఓహోకారాలు మిన్నుముట్టాయి. ఇంద్రాదులు భయంతో గడగడలాడారు. వలవలా విలపించారు. శంకరుడు ఓదార్చి ధైర్యం చెప్పాడు. త్రిశూలం ధరించి మహిషుడిని ఎదిరించాడు. బలం కొద్దీ శిరస్సు మీద పొడిచాడు. వాడు తప్పించుకుని శక్తి ఆయుధాన్ని విసిరాడు. అదొచ్చి పరమేశ్వరుడి వక్షస్థలాన్ని తాకింది. రాక్షసుడు విజయగర్వంతో వికటాట్టహాసం చేశాడు. కానీ పరమేశ్వరుడు చెల్లించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్ళీ పొడిచాడు. వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. ఇంతలోకి మూర్ఛ నుంచి లేచుకున్న మహావిష్ణువు రణరంగానికి మళ్ళా వచ్చారు. హరిహరులనిద్దరినీ చూడడంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహం ఉరకలేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక జాడించాడు. దిక్కులు పగిలేటట్టు, దేవతలు భయపడేటట్టు భైరవనాదం చేశాడు. ప్రళయకాల మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదకి లంఘించాడు. విష్ణుమూర్తి ధనస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణ పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలు ఏవి కూడా మహిషాసురుడిని ఏమీ చేయలేకపోయాయి. ఒక గిరి శిఖరాన్ని పడగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వును విసిరాడు మహిషాసురుడు. అది గిరగిరా తిరుగుతూ హరిహరులపైకి దూసుకొస్తోంది. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్ర శరాలు ప్రయోగించి దాన్ని తుత్తునియలు చేశారు. ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. అది సరాసరి వెళ్ళి మహిషాసురుడి కొమ్ముల మధ్య తాకింది. వాడు మళ్ళా మూర్చిపోయాడు. కానీ అంతలో తేరుకున్నాడు. మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతం ఏదో భూమిని చీల్చుకొని లేచింది అన్నట్లు కనిపించింది. చేతిలో ఒక మహాగద ఉంది. కారు మేఘంలో గర్జించాడు. దానికి ధీటుగా శ్రీహరి తన పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడారు. ఋషులు దేవతలు సంతోషించారు. పాంచజన్య ధ్వనికి, శంఖధ్వనికి తన రాక్షస సేనలు భయపడ్డం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని వదిలిపెట్టి, వాడు కామరూపం పొందేవాడు కదా, సింహం రూపం ధరించాడు. సింహ గర్జన చేశాడు. జూలు దులిపి దేవసైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు. దేవతలంతా కకావికలై పరుగు తీశారు. అందిన వారిని అందినట్లు దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతున్నాడు. ఆకాశంలోకి బంతిలా ఎగిరి గరుత్మంతుడిని పంజా విసిరి కొట్టాడు. గరుడు రక్తసిక్తుడయ్యాడు. గోళ్లు గీరుకుని శ్రీహరి చేతులకు కూడా గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టింది. పరమక్రుద్ధుడై చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్ళీ మహిషమై కొమ్ములు విసిరాడు. అది గుండెలకు పొడుచుకున్నాయి. శ్రీ మహావిష్ణువు అంతటి మూర్తి, అంత భగవానుడు విలువెల్లాడాడు. గరుత్మంతుడు రివ్వను వెనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకెళ్ళిపోయాడు. మహావిష్ణువు వెళ్ళిపోయేసరికి పరమశివుడు కూడా వీడిని సంహరించడం మన వల్ల కాదు అనుకున్నారు. త్రిశూలం తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఒక్కడు వజ్రాయుధం చేతపట్టుకుని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశాస్తుడై, యముడు దండధారుడై, యక్ష, పావక, సూర్య, చంద్రాదులతో కలిసి నిలబడ్డారు. రాక్షసుడిని ఎదిరించాలి అనే దృఢ సంకల్పంతో నిలబడ్డారు. కానీ త్రిమూర్తులు వెళ్ళిపోయేసరికి రాక్షస సేనలకు ఉత్సాహం వచ్చింది. వివిధ ఆయుధాలతో
వికటాట్టహాసాలతో విజృంభించారు. అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజ ఘీంకారాలు దిక్కులు పికటిల్లాయి. మహిషాసురుడు విజయమో వీరస్వర్గమో అన్నట్టు చెలరేగిపోతున్నాడు. కొమ్ములతో పర్వత శిఖరాలు విరిచి దేవతల మీద పడేట్టు కాళ్ళతో తంతున్నాడు. తోకను రిక్కించి విష్ణు చక్రంలా తిప్పుతున్నాడు. వందలు వేలుగా దేవతల శరీరాలు చీలుకుపోతున్నాయి. కాలిడెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడో తెలియదు. గంధర్వ వీరులు భయభ్రాంతులై కాలికి బుద్ధి చెప్తున్నారు. ఎటువారు అటు పారిపోతున్నాడు. ఇంకా దేవేంద్రుడు కూడా వీడిని ఎదిరించడం నా వల్ల కాదనుకున్నాడు. రణరంగం వదిలిపెట్టి పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోతే మనం ఏం చేస్తామంటూ యమ, వరుణ, కుబేరాదులందరూ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. మహిషాసురుడు విజయ గర్జన చేశాడు. పారిపోతూ శచీపతి వదిలిపెట్టిన ఐరావతాన్ని, ఉచ్ఛశ్రవాన్ని స్వాధీనం పరుచుకున్నాడు. మానుష రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. సురరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులలో తన దానవులను నియమించాడు. 100 ఏళ్లు జరిగిన ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషాసురుడు ఎలాగైతేనేమి తన కోరిక తీర్చుకున్నాడు. ఇంద్ర పదవిని చేజెక్కించుకున్నాడు. దేవతలందరూ స్వర్గాన్ని వదిలిపెట్టి పారిపోయారు. కాంతిశీకులై ఎటెటో వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలలో, గుహలలో, అడవులలో తలదాచుకొని కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఏళ్ళు గడిచాయి అని వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పిన ఈ దేవీ మహాత్మ్యం గాథని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేశారు. అనంతరం దేవతల వ్యూహరచన ఏమిటి అనేది వచ్చే సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి.